హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ సాంప్రదాయం ప్రకారం 15 తిథుల్లో ఏకాదశిని అత్యంత పవిత్రమైన తిథిగా భావిస్తారు. అలాగే ఏకాదశి నాడు ప్రత్యేకంగా వ్రతం ఆచరిస్తారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో వైశాఖ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి లేదా అచల ఏకాదశి అని పిలుస్తారు. అపర అంటేనే అపారమైనది అని అర్థం. ఈ రోజున భక్తితో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే అపర ఏకాదశి విశిష్టత మరియు ఈ రోజున తులసి పూజలో పాటించాల్సిన కఠిన నియమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తాన లేచి తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుంటే మంచిది. పూజ గదిలో దీపం వెలిగించి ఉపవాస దీక్ష సంకల్పం తీసుకోవాలి. ఈరోజు మహావిష్ణువుకి ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రంతో అభిషేకం చేయాలి. పాలు, పంచామృతం, శుద్ధ జలాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పించాలి. చందనం, కుంకుమ, పసుపు, పూలు, తులసి దళాలతో స్వామి చిత్రపటాన్ని అలంకరించాలి. పండ్లు, తీయని పదార్థాలను ప్రసాదంగా సమర్పించాలి. హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరితో పంచుకోవాలి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది తులసి. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించే భక్తులు తులసిని కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈరోజు తులసి పూజ సందర్భంగా కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ పొరపాటున చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు తులసి కోటకు నీరు పోయడం శుభప్రదం. కానీ ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు పోయకూడదు. పురాణాల ప్రకారం ఏకాదశి రోజున తులసీమాత కూడా తన ప్రాణనాథుడైన విష్ణుమూర్తి కోసం నిర్జల ఉపవాసం అంటే నీరు కూడా తాగకుండా చేసే వ్రతం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కనుక ఆమె వ్రతానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఈ రోజున నీరు పోయకూడదు. ఏకాదశి నాడు తులసి ఆకులను కోయడాన్ని మహాపాపంగా పరిగణిస్తారు. అందుకే పూజకు లేదా నైవేద్యానికి తులసి దళాలు కావాలనుకుంటే ఒకరోజు ముందే అంటే దశమి నాడే కోసి భద్రపరుచుకోవాలి. అంతేకాకుండా ఏకాదశి నాడు తులసిని కోయడమే కాకుండా అనవసరంగా తాకడం కూడా దోషమే. సాయంకాలం దీపారాధన ఏకాదశి రోజున సాయంత్రం తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ పొరపాటున కూడా మొక్కను తాకకూడదు. కేవలం నమస్కరించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారికి బ్రహ్మహత్య పాతకం వంటి దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ అపార ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే అంతటి ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. చేయాల్సిన ముఖ్య పనులు: రాత్రి నిద్ర లేకుండా జాగారం చేస్తూ విష్ణు సహస్రనామ భజనలు, మంత్రజపం చేయాలి. అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శ్రేయస్కరం. భగవన్నామ స్మరణతో రోజంతా గడపడం ఉత్తమం. బియ్యం పదార్థాలు పూర్తిగా మానాలి. తులసి కోయకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు తీయడం వంటి పనులు చేయకూడదు. దాన ధర్మాల విషయానికి వస్తే అపార ఏకాదశి నాడు చేసే దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. పేదలకు ఆహారం పెట్టడం, వస్త్రదానం చేయడం లేదా ధాన్యాన్ని పంచడం వంటివి చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడం విష్ణుమూర్తికి చేసిన సేవగా పరిగణించబడుతుంది. చాలామంది భక్తులు ఈ పవిత్ర రోజున గోమాతకు పచ్చిమేత వేయడం, పక్షులకు ధాన్యం మరియు నీటిని అందించడం వంటి పుణ్యకార్యాల ద్వారా తమ భక్తిని చాటుకుంటారు. అపార ఏకాదశి కేవలం ఒక ఉపవాస దినం మాత్రమే కాదు, అది మనిషిలోని అహంకారాన్ని తగ్గించి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే ఒక అద్భుతమైన అవకాశం. భక్తితో చేసే ప్రతి చిన్న పని కూడా దైవకృప పాత్రులకు చేస్తుంది. ఈ రోజున నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించే వారికి లక్ష్మీనారాయణుల కటాక్షం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా మోక్ష మార్గం సుగమనం అవుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే మే 13న రాబోయే ఈ పవిత్ర గడియలను సద్వినియోగం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఆధ్యాత్మిక ఎదుగుదల కోరుకునే వారికి తమ జీవితంలోని ఆధ్యాత్మిక శాంతి, ధ్యానం, భక్తిని పెంపొందించుకోవాలనుకునే వారికి ఏకాదశి ఉపవాసం అత్యంత ప్రయోజనకరమైనది. ఇది మనస్సును ప్రశాంతపరిచి దేవునితో అనుబంధాన్ని పెంచుతుంది. పాపాల నుంచి విముక్తి, పురోగతికి మార్గాన్ని తెరుస్తుంది. మనసు అస్థిరంగా ఉన్నవారు, దృష్టి పదే పదే చెదిరిపోయేవారు, పురోగతి మార్గాలు మూసుకుపోయిన వారు, తమ లక్ష్యాలపై దృష్టి పెట్టలేనివారు తప్పకుండా అపార ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఏకాదశి ఉపవాసం తెలియని పాపాలను నిర్మూలించి అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ఈ వ్రతం బ్రహ్మాండ హత్య, అపనింద, భూతలోకం వంటి ఘోర పాపాల ప్రభావాలను కూడా తొలగిస్తుందని శ్రీకృష్ణుడు వివరించారు. ఏకాదశి ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేసి మనస్సును ప్రశాంతపరచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినిచ్చే ఒక రకమైన సహజ ఉపవాసం. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటానని వ్రతం తీసుకోండి. మీ ఇంటిలోని పూజా మందిరంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించి ఆయనకు పసుపు పువ్వులు, తులసి ఆకులు, పండ్లు సమర్పించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ రోజంతా ఉపవాసం పాటించి సాయంత్రం హారతి ఇవ్వండి. ద్వాదశి గడియలు ముగియకముందు ఉపవాసం విరమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.